అరగుండ గ్రామంలో ఉన్న కొండపై ఈ అర్ధగిరి ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఒక కాలంలో సీతమ్మని రావణుడి చెర నుంచి విడిపించేందుకు రావణుల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తుతో యుద్ధం చేస్తూ ఇంద్రజిత్తు ఆయుధం తగిలి లక్ష్మణుడు మూర్ఛపోతాడు. లక్ష్మణుడు మేలుకోవాలి అంటే సంజీవని అనే దివ్య ఔషధం కావాలని తెలిసి హనుమంతుడు జై శ్రీరామ్ అంటూ సంజీవని తీసుకొని రావడానికి వాయు వేగంతో ఆకాశంలోకి లంఘించారు. ద్రోణగిరి పర్వతంపై సంజీవని మొక్క ఎక్కడ ఉందో తెలియని హనుమంతుడు ఏకంగా తన అరచేతుల మీద సంజీవని పర్వతాన్ని పెట్టుకొని మూర్ఛబోయిన లక్ష్మణుని వద్దకు తీసుకొని వస్తుండగా ఔషధులతో ఉన్న ద్రోణగిరి పర్వతాన్ని తీసుకొస్తున్న ఆంజనేయుడిని భరతుడు చూశాడు. అని చేయడానికి రాక్షసులు పర్వతం తెస్తున్నారని భావించిన భరతుడు హనుమంతునిపై బాణం సంధించాడంట. అప్పుడు ద్రోణగిరి పర్వతములో సగభాగం విరిగి పెలపెల రావడంతో నేల మీద పడింది. అలా ఔషధాలతో కూడిన ద్రోణగిరి పర్వతం పడిన ప్రాంతమే నేటి అర్ధగిరి. అలా ఈ ఆలయానికి అర్ధగిరి అనే పేరు వచ్చింది. ఈ కొండ పడిన ప్రాంతంలో ఒక గ్రామం వెలిసింది. ఆ గ్రామమే అరకొండగా అలా కాలక్రమేణా అరగొండగా రూపాంతరం చెందింది. అయితే ఈ మిగతా హనుమంతుడి ఆలయాల మాదిరిగా కాకుండా ఇక్కడ హనుమంతుని విగ్రహం ఉత్తరం వైపు ఉంటుందంట. కాగా మృత సంజీవని ఔషధపు మొక్క ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేటి నీటిలో పడిందని, అందుకే ఈ నీటికి దివ్య ఔషధ గుణాలు ఉన్నాయని నమ్మకం. అందుకనే ఈ కోనేటిని సంజీవరాయ పుష్కరిణి అని కూడా పిలుస్తారు. ఈ నీరు తాగడంతో అనేక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల నమ్మకం. అందుకనే కోనేటి నందలి నీటిని శరీర జబ్బులు తగ్గించుకోవడానికి భక్తితో స్వీకరిస్తారంట. ఆలయ పరిసరాల్లోని నీరు ఇతర ప్రదేశాలన్నింటిలో కంటే తియ్యగా ఉంటుందంట. కొలనులోని నీరు పర్వతం నందలి వివిధ మార్గముల నుంచి అనేక ఔషధ మొక్కలను తాకుతూ ప్రవహించి ఈ కొలనును చేరుకుంటుందంట. ఈ కోనేటిలో నీరు చేరి వేల సంవత్సరాలు గడిచినా కూడా నేటికి మనుషులకు సంక్రమించే వ్యాధులను నయం చేయగల ఔషధ గుణాలు ఉన్నాయని నమ్మకం. ఈ పుష్కరిణిలో నీరు 40 రోజుల పాటు సేవించి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామిని దర్శిస్తే అన్ని వ్యాధులు తగ్గిపోతాయని భక్తుల నమ్మకం. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణమొకటేగా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. అమ్మల్లె నన్ను పెంచింది ఈ పల్లె సీత,